హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది కదా. సో ఈ రోజు ఇంకొక అప్డేట్ గురించి మనం అయితే వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఏంటిదంటే మనకి సో జనరల్గా సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్వోక్ పైప్ లైన్లో టూ ఉన్నాయన్నమాట. ఒకటి లెగసీ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సో న్యూ అన్నమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ రెండు కూడా ఒక పైప్ లైన్ ని వేరే పైప్ లైన్ లో కాల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే సో ఓన్లీ అంటే ఏదైతే వర్క్ స్పేస్ ఉందో ఆ వర్క్ స్పేసెస్ లో ఉన్న పైప్ లైన్స్ మాత్రమే కాల్ చేయగలుగుతారు అన్నమాట. ఓకే, ఇక్కడ లెగసీలో మీరు చూసుకుంటే విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్ లో ఏదైతే పైప్ లైన్స్ ఉంటాయో వాటిని మాత్రమే మీరు ఇన్వోక్ చేయగలుగుతారు. అదే లేటెస్ట్ అనుకోండి. సో మనకి మూడు కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి ఫ్యాబ్రిక్, అజూర్ డేటా ఫ్యాక్టరీ, సినాప్స్ అనలిటిక్స్. ఇక్కడ మూడింటికి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని మీరు ఫ్యాబ్రిక్ లైన్ కాల్ చేసుకోవచ్చు, ఇన్వోక్ చేసుకోవచ్చు, లేదా అజూర్ డేటా ఫ్యాక్టరీ పైప్ లైన్ ఇన్వోక్ చేసుకోవచ్చు, లేదా సినాప్స్ అనలిటిక్స్ లో ఏదైతే పైప్ లైన్ ఉంటుందో దాన్ని కూడా ఇన్వోక్ చేసుకోవచ్చు. అలానే క్రాస్ వర్క్ స్పేస్ అంటే వేరే వర్క్ స్పేస్ పైప్ లైన్స్ కూడా మీరు కాల్ చేసుకోవడానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా కనెక్షన్ అండ్ వర్క్ స్పేస్ అలా ఐ మీన్ మనకి చూజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఓకే, సో ఈ అప్డేట్ అనేది మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో మనకి ఏది చేయాలనేది వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ this watching this video. So we'll catch you next video. Bye bye.